ఏపీ కేబినెట్ శాఖల కేటాయింపుపై మంత్రుల్లో ఉత్కంఠ నెలకొంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. హోంశాఖ లేదా నీటిపారుదల శాఖ ఇస్తున్నారని సమాచారం. ఇక నారా లోకేష్ కు ఇవ్వబోయే శాఖపై కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. ఐటీ, పంచాయతీరాజ్ శాఖలు మళ్లీ లోకేష్ కు ఇస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవ్కి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నారాయణకు మళ్లీ పట్టణాభివృద్ధి శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడికి బీసీ కోటాలో డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఎక్కువ మంది కొత్త మంత్రులు కావడంతో చంద్రబాబుపై శాఖల కేటాయింపు ఒత్తిడి నెలకొంది. ఏ శాఖ ఎవరికి ఇవ్వబోతున్నారు? ప్రమాణ స్వీకారం తర్వాత ఈ చర్చ జోరుగా సాగుతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి. బిందు, ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గం మొత్తం 25 మంది ప్రమాణ స్వీకారం పూర్తయింది. అది పూర్తయ్యి దాదాపుగా 3 గంటలు కావస్తున్నా ఇంకా ఈ మంత్రులకు సంబంధించిన పోర్ట్ఫోలియోల ప్రకటన ఇంకా రాలేదు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎటువంటి ప్రతిపాదన ఇంకా అందలేదు. వాస్తవానికి ఈ శాఖలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ మంత్రికి ఏ శాఖ రాబోతుందన్న ఒక చర్చ అటు తెలుగుదేశం పార్టీలు, జనసేనలో కూడా విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు తన దగ్గర ఆ లాండ్ ఆర్డర్తో, జీఏడీ లాండ్ ఆర్డర్తో పాటుగా ఇంకా ఏమైనా శాఖలు ఉంచుకుంటారు. గతంలో ఆ ఎనర్జీ శాఖను తన దగ్గర ఉంచుకున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా అది కొనసాగిస్తారన్న చర్చ సాగుతుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నియమించేటువంటి అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గం నుండి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే హోంశాఖ లేదా నీటిపారుదల శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ సాగుతుంది. గతంలో కాపు సామాజిక వర్గానికి హోంశాఖ మంత్రిని ఇచ్చారు. అదేవిధంగా ఒకవేళ బీసీకి ఇచ్చినట్టయితే బీసీ నుండి కూడా డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి నేతల్లో బీసీలో సీనియర్ లీడర్గా అచ్చెన్నాయుడు ఉన్నారు. అచ్చెన్నాయుడికి డిప్యూటీ సీఎం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అచ్చెన్నాయుడు డిప్యూటీ సీఎం ఇస్తే రెవెన్యూ శాఖ ఇస్తారన్న ఒక చర్చ కూడా సాగుతుంది. గతంలో ఆ బీసీ డిప్యూటీ సీఎంకి రెవెన్యూ శాఖను గతంలో చంద్రబాబు కేటాయించారు 2014లో. సో ఇప్పుడు కూడా అదే ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని తెలుగుదేశం పార్టీలో చర్చ సాగుతుంది. నారా లోకేష్కి సంబంధించిన శాఖలపైన కూడా చర్చ సాగుతుంది. ఐటీ, అదేవిధంగా పంచాయతీరాజ్, ఇండస్ట్రీస్ 3 కలిపి తీసుకుంటారు, లేదా ఐటీ లేదా పంచాయతీరాజ్. గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఐటీ నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ అయితే ప్రోటోకాల్ పరంగా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుందన్న ఒక అభిప్రాయం ఉంది. అదేవిధంగా అటు పార్టీ పైన తన పట్టు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది పంచాయతీరాజ్ శాఖ అన్న ఒక భావనలో నారా లోకేష్ ఉన్నారు. అందుకని ఐటీ, పంచాయతీరాజ్ అదనంగా ఇండస్ట్రీస్ లేదా ఎనర్జీ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఆర్థిక శాఖ అనేది వాస్తవానికి చంద్రబాబు కేబినెట్లో ప్రతిసారి కూడా యనమల రామకృష్ణుడు, గతంలో అశోక్ గజరాజు, యనమల రామకృష్ణ వంటి వారు ఆర్థిక శాఖ నిర్వహించారు. అయితే ఇప్పుడు ఆర్థిక శాఖ ఎవరు నిర్వహిస్తారు అనేది ఇద్దరి మధ్య ఈ శాఖకు సంబంధించి మాత్రం కేవలం ఇద్దరే పేర్లే వినిపిస్తున్నాయి. ఒకటి పయ్యావుల కేశవ్ లేదా ఆనం రామనారాయణ రెడ్డి. ఆనం రామనారాయణ రెడ్డి గతంలో ఆర్థిక మంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆనం రామనారాయణ రెడ్డికి ఇస్తారా, లేకపోతే పయ్యావుల కేశవ్, ఎందుకంటే శాసనసభ వ్యవహారాలు అదేవిధంగా ఆర్థిక శాఖ రెండింటినీ కూడా గత 5 సంవత్సరాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా చేసిన నేపథ్యంలో పయ్యావుల కేశవ్ని అటు శాసనసభ వ్యవహారాలు నిర్వహించడానికి కూడా ఫ్లోర్ మేనేజ్మెంట్కి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో పయ్యావుల కేశవ్ని అటు ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలుగా నియమించేటువంటి అవకాశం ఉందని కూడా చర్చ అవుతుంది. అదే జరిగితే ఆనం రామనాయుడికి వ్యవసాయం లేదా ఇరిగేషన్ ఒకవేళ పవన్ కళ్యాణ్కి లేకపోతే ఆనందరావుడికి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కొత్త మంత్రులు అధికంగా ఉన్నారు. ఇందులో కొత్త మంత్రులు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యత పాటిస్తూ అటు ఎస్టీల్లో గుమ్మడి సంజయ్ ఉన్నారు. సంజయరానికి గిరిజన సంక్షేమం, అదేవిధంగా ఎన్ఎండి ఫరూక్కి మైనార్టీ సంక్షేమంతో పాటు ఇంకేదైనా శాఖ అదనంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది సీనియర్ లీడర్ కావడం వల్ల. అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో దళిత మహిళకు హోంమంత్రిగా ఇచ్చారు. ఈసారి మరి ఆ అవకాశం దళిత మహిళకు హోంమంత్రి ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే చంద్రబాబు క్యాబినెట్లో ఒకే ఒక్క దళిత మహిళకు అవకాశం ఇచ్చి 2 దళితులకు ఇచ్చారు. అందులో మహిళ ఒకరే ఉన్నారు, వంగలపూడి అనిత, పాయకరావుపేట ఎమ్మెల్యే ఉన్నారు. ఆమెకి ఇచ్చేటువంటి శాఖకు సంబంధించి చర్చ కూడా సాగుతుంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇస్తారా లేకపోతే ఇది ఇస్తారని చర్చ సాగుతుంది. సో వివిధ కోణాల్లో దృష్టిలో పెట్టుకుని, అనుభవం దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు శాఖలు కేటాయించున్నారు. ఈ రోజు సాయంత్రం లోపు దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.